మాట మన మోదీ గారు బయటకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలకి ఆయన కమెంట్స్ వినిపిస్తే వినాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరన్న మాటలనే వినాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో చెప్పండి సార్, కంటిన్యూ చేయండి. నేను అదే అంటున్నా, ఆనాడు ఎప్పుడైతే మీరు కాల్పుల విరమణకు కేఏ పాల్ లాగా, ఈ మాట ఎప్పటికీ అంటున్నాను, కేఏ పాల్ లాగా నేనే యుద్ధం ఆపినా, నేనే మధ్యవర్తి నేర్పిన అని మాట్లాడినాడు. మళ్ళీ నాకు సంబంధం లేదని ఆయనే అన్నాడు కదా. అంటే ఒక రకంగా నిలకడలేని మనిషిగా ప్రవర్తిస్తున్నాడు ఏది మన ట్రంప్. కనుక దానికి మన భారత ప్రధాని అందరికి తెలిసేటట్టు సమాధానం ఇవ్వాలంటున్నాడు. కొంత ఉంటుంది నా ఉద్దేశం, దౌత్యపరంగా కొన్నిసార్లు ప్రధానమంత్రి నోటి కొన్ని పరిచయమైన వాక్యాలు రావాల్సిన అవసరం లేదు, కొన్ని రావు కూడా. కానీ ఇటువంటి అప్పుడు కూడా మన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నాడు, ప్రపంచంలో మన విలువను తీస్తున్నాడు. అటువంటి అప్పుడు నీ ప్రమేయం ఏం లేదు, మేము ధర్మబద్ధంగా యుద్ధం చేస్తున్నాం కనుక ఎదురు శత్రువుని వాళ్ళు దాడి చేస్తే మేము కొట్టినాం, మళ్ళీ వెనుక్కున్నాం. ఆనాటించినాం లాహోర్ దాకా 99లో కార్గిల్ యుద్ధంలో దూరం తరిమి కొట్టాం, అట్లానే అంత 71 తరిమి కొట్టినాం. కానీ మన ఎవరి భూభాగం మనకు అవసరం లేదు అని పాటిస్తున్నాం కనుక మేము వెనక్కిపోయినాం తప్ప మా మౌనము లేకుండా మన కాల్పుల విరమణ చేతగాని తనం కాదు అనే మాటను అమెరికా అధ్యక్షుడు చెప్పాలి. నిక్సన్ కు ఆనాడు ఇందిరాగాంధీ ఏ సమాధానం చెప్పిందో ఇవాళ ట్రంప్ కూడా మిత్రుడే కావచ్చు. ఇప్పుడు పనికిరాని మిత్రుడు ఏం లాభం అంటున్నాను. అందుకని మనకు అక్కడికి రాని చుట్టం తాను ఎక్కిన బారని గుర్రం గక్కున విడవంగా గదరాసు మధ్య సుమతి శతకరణ ఎందుకు చెప్పిండు. మనకు పనికిరాని చుట్టాన్ని మనం ఎందుకు ఆహ్వానిద్దాం అంటున్నాను. శత్రువుని మనం నిర్వహించగలుగుతున్నాం కానీ పనికిరాని మిత్రుని నిర్వహించలేకపోతున్నాం. ఇవాళ $1 బిలియన్ ఆర్థిక సహాయం ద్వారా పాకిస్తాన్ మద్దతు చేస్తున్నది. వాళ్ళ ఇద్దరు మంచి మిత్రుడే అంటుంది అమెరికా, ఇద్దరు మంచి మిత్రుడే అనుకుంటే ఇద్దరు శక్తివంతమైన దేశాలు అంటుంది. ఒక గాడిదను గుర్రాన్ని, అటు గాడిద పాకిస్తాన్ గాడిద అయితే మన గుర్రం అయితే రెండింటిని ఏకఘాట్యం కట్టున్నది. ఇటువంటి దాన్ని మనం ట్రంప్ కాదు అమెరికా విదేశాంగ విధానాన్ని, అమెరికా చేస్తున్న పాలసీని గట్టిగా వ్యతిరేకిస్తే తప్ప సాధ్యం కాదు. ఒక మాట చెప్తాను ఇంకా, మనకు దాడి జరిగిన పహల్గాం దాడి జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి ఎవరు మన దేశంలో పర్యటిస్తున్నది? మోడీ కాదు, మోడీ గారు సౌదీ అరేబియా పర్యటిస్తున్నారు. ఆనాడు జో వాన్ ఎవరైతే అమెరికా ఉపాధ్యక్షుడు ఉన్నాడో ఉపాధ్యక్షుడు మన దేశంలో పర్యటిస్తున్నాడు ఆ దాడి జరిగినప్పుడు. అంతేకాని ఇంకేం సాక్ష్యం కావాలి వాళ్ళకు? ఉగ్రవాదం వల్ల ఇవాళ మనకు 26 మంది పర్యాటకులు చనిపోయినరు, అది మగవాళ్ళే చనిపోయినరు, అది హిందువులే చనిపోయినరు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి చెప్పండి అమెరికాకు? కానీ ఆయన ఉపాధ్యక్షుడు తప్పుడు మాట్లాడుతున్నాడు, ఏది ట్రంప్ లాగానే. మనకు చెప్పాలంటే కొంచెం వైస్ మ్యాన్ అనుకోవచ్చు, యువకుడు అనుకోవచ్చు, మన భారతీయ మూలాలను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ ఉంటే ఆయన మాట్లాడేది కూడా ట్రంప్ కు ఆయన తేడా ఏం లేదు కదా. అందుకని మనము పరుషంగా సమాధానం చెప్పకపోతే కనీసం వాళ్ళ ప్రపంచ దృష్టిలోనే సరే మీకు సంబంధాలు ఉన్నాయండి. ట్రంప్ కు మోడీకి మంచి ఫ్రెండ్సే కావచ్చు, 2016 నుంచి 20 దాకా మంచి ఫ్రెండ్స్ అనుకున్నారు. కానీ మన మోడీ ఏమో 2014 నుంచి 25 దాకా 11 ఏళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు, నడుమొచ్చిపోయింది ఆయన. 16 నుంచి 20 దాకా, మళ్ళీ 24 నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు ఏది ట్రంప్. కనుక మంచి మిత్రుడే కావచ్చు, మిత్రుడు కూడా తప్పుడు వాక్యాలు చేస్తే మిత్రుడిని హెచ్చరించాల్సిన అవసరం ఉందా లేదా మనకు? ఎవరు? ట్రంప్ వ్యక్తిగతంగా మిత్రుడు అంటున్నాడు ఏది మోడీ. కనుక భారతదేశానికి ఆనాడైనా ఏనాడైనా ఆర్థిక పరంగా నష్టం కలిగిస్తున్నది. ఇప్పుడు సుంకాల బేటలో కూడా చైనాకు ఊరట కల్పించింది. చైనా 245% సుంకాలు పెంచి మళ్ళీ 90 రోజుల మారిటోరియం ప్రకటించారు. కానీ మన దగ్గరకు వచ్చారు ఏం చేస్తున్నాడు? అదే 40% సుంకాలు, 26% సుంకాలు అట్లే కంటిన్యూ అవుతున్నాయి కదా. అంటే మనకు ఏమో ఒక నీతి, చైనాకు ఒక నీతి, తప్పు కదా. అందుకని ఇప్పటికి కూడా 800 హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి 800 మంది విద్యార్థులు ఇవాళ బహిష్కరించబడుతున్నారు. అదృష్టవశాత్తు నేను ఆనాడు చెప్పాను, మనకు అక్కడ కోర్టులు ఉన్నాయి. ట్రంప్ రాజు కాదు, ట్రంప్ మాట శిలాశాసనం అంతకంటే కాదు. అమెరికన్ ఫెడరల్ కోర్టు చాలా బలంగా ఉన్నాయి కనుక స్టే వస్తుందన్న తెల్లారి స్టే వచ్చింది. అది అడ్వకేట్ కానాడు మొదలు ఊహించాను. ఇవాళ 800 మంది హార్వర్డ్ విశ్వవిద్యాలయం చదువుతున్న యువత మన విద్యార్థులు వెనక్కి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు ట్రంప్. దీన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు మోడీ? ఇవాళ మనకు సుంకాల యుద్ధం జరుగుతుంది, మనకు ఏది ఇల్లీగల్ మన ఇమ్మిగ్రెంట్స్ మీద యుద్ధం జరుగుతుంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద మనం ఒప్పుకుంటాం, ఎవరైనా సరే ఏ దేశంలో ఉండొద్దు. కానీ లీగల్ గా హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నికనేది వాళ్ళు ఫీజులు కట్టి అక్కడ చదువుతున్న విద్యార్థులను కూడా వెనక్కి పంపిస్తాం అని విద్యారంగంలో కూడా ఆయన మన వేలు పెడుతుంటే ట్రంప్ ఎందుకు మన మోడీ గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇప్పటికీ అమెరికా కోర్టులు అడ్డుకుంటున్నాయి ఏది ట్రంప్ చర్యలు. మనము మన దేశాన్ని నష్టపోతున్నప్పుడు కూడా మనం ఎందుకు అడ్డుకోవడం? అందుకని ఒకటే మాట, వాళ్ళ దుష్మన్ చైనా, ఆ చైనా అండ చూసుకుని పాకిస్తాన్ పెట్టలేకపోతుంది. కానీ ఈ రెండింటికంటే ప్రమాదకారి రేపు అమెరికా మామిది. చైనాను నమ్మాలి, చైనా సాంకేతిక పరిజ్ఞానం తీసుకోవాలి, S-500 సాధించుకోవాలి. ఎప్పుడు మనం బలంగా ఉన్నామని ఎదుటివాడు నమ్మినప్పుడు మాత్రమే మనం మీకు దాడి రాడు.
మనం కొంచెం బలహీనమైనా సరే మనం ఈ దాడి రావడానికి మన చుట్టుపక్కల దేశాలు తయారు చేస్తున్న దుష్మన్ చైనా ఆగడాలను అరికట్టాలి. చైనా చేస్తున్న ఏది జియో పాలిటిక్స్ మనం జియో పాలిటిక్స్ తోని అట్లాగే మనకు ఫైనాన్షియల్ పాలిటిక్స్ తోని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది. మోడీ గారు అదొక్కటి తెలుసుకుంటే బాగుంటుంది. రైట్, చాలా చక్కగా విశ్లేషించారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.